హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఓతప్ప పిజ్జా, దోశ అన్ని పేర్లు పెట్టచ్చు దీనికి. ఎందుకంటే ఇది సొద్దలు, ఉలవలు, రాగులు, మినుములు, పెసలు, శనగలు అన్నీ నానబెట్టి దీన్ని తయారు చేశా. రోజు మనం టిఫిన్ తింటాం ఫ్రెండ్స్, అది అరిగిపోతుంది. ఆ రోజు వరకే ఉంటుంది, రెండో రోజు మళ్ళీ సరిపోవట్లేదు మన బాడీకి. అందు గురించి నేను రోజు కొత్త కొత్త వెరైటీలు ఏదో టిఫిన్ చేద్దాం కొత్తగా అని ఇట్లా చేస్తున్నా. ఇది కొత్తిమీర, కరివేపాకు, ఇది ఉల్లిగడ్డ పేస్ట్, ఇది పన్నీరు, కొబ్బరి. వేసాక పలుసగా ఆయిల్ వేయాలి. ఇది ఉల్లిగడ్డ పేస్ట్, కొబ్బరి, ఇది పైన కొత్తిమీర, ఇది పైనుంచి కొద్దిగా కారప్పొడి వేసా. ఎక్కువ నూనె కూడా దీనికి పట్టదు, ఒక సైడ్ కాలితే కరకరలాడిద్ది, బాగుంటుంది. ఇవి వేసాక కాసేపు దీన్ని తగ్గ మూత పెట్టేసేయాలి. రోజు టిఫిన్ చేస్తాము, అది కడుపు నిండటానికే. బాడీలో ఎన్ని పాటలు ఉన్నాయి, ఆ పాటలకన్నిటికీ అందాలి కదా ప్రోటీన్. అందు గురించి రోజుకి ఒక వెరైటీ టిఫిన్ చేస్తాను నేను. చెప్పకూడదు, చూడండి ఎంత బాగా కాలిందో. ఇప్పుడు పెద్దగా వేసేసా, ఎందుకంటే మొలకలతో కదా వచ్చిద్దా రాదని భయం అయ్యింది, అందుకని పలసగా వేసేది. నాకు ఏది తిన్నా కానీ ఫ్రెండ్స్ ఉదయమే మంచిది తింటే బాడీలో కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది, విటమిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది అంట. భయమైంది మొలకలతో కదా వచ్చిద్దో రాదో అని. ఇది టేస్ట్ ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, కావాల్సినంత బలం వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పన్నీరు, కొబ్బరి, నేను కద్దికారం తయారు చేశాను కదా నిన్న, అదే అంత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇవి కళ్ళకు మంచిది. ఉదయం ఏది తింటే అందులో మనం వేసుకొని తింటే కొద్దిగా ఓపికతోని మనకు నచ్చిన అన్నీ రెడీ చేసుకొని తింటే ఫ్రెండ్స్ ఆరోగ్యం బాగుంటుంది, వెరైటీకి తిన్నాం అన్నట్టు ఉంటుంది. ఏది కొనుక్కొని తిన్నా అందులో ఏమంత బలం ఉండదని నేను అనుకుంటున్నా. ఏదో నాకు తెలిసినవి నేను తయారు చేసి ఇది చూపిస్తాను. బాయ్.